నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, సో ఇందులో యూనివర్స్ని తీసుకుని ప్రతి సబ్జెక్ట్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వెరీ హ్యాపీ. అండ్ పర్టికులర్గా చాలామంది ఇందులో ఎటువంటి వ్యసనాలు ఉంటే మనీ మన దగ్గరకు రాకుండా ఉంటుందంటారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని వేడుకుంటున్నాను. ఇక్కడ మనము ఏ అలవాట్లు ఉంటే డబ్బు మనకు దగ్గర దరిచేరదు అని చెప్పేది అని అంటే డబ్బు దూరం అవుతుంది అని చెప్పుకుందాం. ఇక్కడ ఈ అలవాట్లు 7 రకాలుగా ఉంటాయి. దాన్ని సప్త దుర్వ్యసనాలు అంటారు. కాబట్టి ఈ 7 అలవాట్లు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ పరస్త్రీ వ్యామోహం వస్తుంది. ఫస్ట్ దీనిలో అని అంటే ఇక్కడ మన సనాతన ధర్మం చెప్పిన ప్రకారము సమాజంలో ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య అనేది ఉంటుందన్నట్టు. అది ఎప్పుడైతే పరస్త్రీ అంటే ఇంకొక స్త్రీ మీద వ్యామోహంతో అది మనసు మళ్ళీపోతుందో అక్కడ డబ్బు అనేది నిలబడదు. అక్కడ తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటాడు. దీనికి ప్రధాన ఉదాహరణ వచ్చేసి రావణాసురుడు. ఆయనకే రావణ బ్రహ్మ అని కూడా పేరు ఎందుకు వచ్చిందనంటే ఆయన తపస్సు చేసి శివుడితో బ్రహ్మతో వరాలు పొంది ఆత్మలింగాన్నే పొందిన గొప్ప తపస్వి, బలశాలి. కాబట్టి దానకర్ణుడు కూడా చాలా మంచి దానాలు చేస్తాడు రావణాసురుడు. ఇన్ని మంచి గుణాలు ఉండి కూడా ఒక్క ఈ పని చేయకపోతే ఎంతో మంచి పేరు వచ్చిండేది. అందమైన నగరం, అందమైన భార్యలు, మండోదరి. కాబట్టి ఇంత బాగా ఉండి మంచి రాజ్యం, మంచి పుత్రులు ఇంత ఉండి కూడా కేవలము ఒక చిన్న దుర్వ్యసనంతో మొత్తం నాశనం చేసుకుని చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. కాబట్టి అన్ని సాధించుకున్నా ఒక్క లక్షణంతో అన్ని పోగొట్టుకున్నాడు. అవును. అలాగా సీతాదేవిని అపహరించి తన్ను పెళ్లి చేసుకోవాలని ప్రెషర్ చేసినప్పుడు రాముడు తర్వాత లక్ష్మణుడు వాళ్ళ మీదకి యుద్ధం చేసి మొత్తం నాశనం, వాళ్ళ రాజ్యం అంతా నాశనం చేసుకున్నాడు. కాబట్టి ఎంతమంది హితవులు చెప్పినా వినలేదు. ఆ రకంగా పరస్త్రీ వ్యామోహం అనేది అస్సలు మంచిది కాదు. ఇక రెండవది వస్తే జూదం. డబ్బు ఎవరి దగ్గర నిలబడదనంటే జూదం ఆడే వాళ్ళ దగ్గర డబ్బు అస్సలు నిలబడదు. అది ఎలా ఉంటుందనంటే నీటి మీద బుడగలా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుందనంటే ఇవాళ మీకు లాటరీ ద్వారానో డబ్బు ద్వారానో లేకపోతే మీకు 2 నంబర్ దందా అంటారు, డ్రగ్స్, ఇవన్నీ షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించాలనుకునే ఇవన్నీ. కాబట్టి ఈ జూదం అనేది అస్సలు మంచిది కాదు. ఈ జూదము చూడ్డానికి బాగా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత అది మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి జూదం వ్యసనంతోనే పాండవులు ఆ వీక్ పాయింట్తో కౌరవుల దగ్గర మొత్తం తాకట్టు పెట్టేసి రాజ్యాన్ని ఆఖరికి ద్రౌపదిని కూడా పెట్టేసి ఆఖరికి అది కాస్త మహాభారత యుద్ధంగా దారితీయాల్సి వచ్చింది. కాబట్టి ఒక చిన్న దుర్వ్యసనం అలవాటు, ఒక వీక్ పాయింట్ మొత్తం పోగొట్టుకోగలిగింది. కాబట్టి రాజ్యాలే పోగొట్టుకున్నారంట, డబ్బు ఎందుకు పోగొట్టు. అవును. అలాగే అది ఆ కాలంలో జరిగింది. ఈ కాలంలో రీసెంట్గా జరిగినది దాదాపు ఒక 6 నెలల కిందట కర్నూలు జిల్లాలో దొన్నిపాడు అనే మండలంలో ఒక అబ్బాయి ఐపీఎల్ బెట్టింగ్ చేసి 20 lakhs బెట్టింగ్స్ ఆడాడు. అది బెట్టింగ్స్ అంటే మీకు తెలుసు కదా, అదంతా ఒక గ్యాంబ్లింగ్ అన్నట్టు. వాళ్ళు గెలవరు, డబ్బు పోయింది. ఆ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు 10 రూపాయల ఇంట్రెస్ట్తో ఫైనాన్స్ ఇచ్చారు. అంటే నెలకు కట్టాలని ప్రెషర్ చేసే కొద్దీ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. యాక్చువల్గా అయితే వాళ్ళకు 10 నుంచి 12 ఎకరాల పొలం ఉంది. ఒక్కొక్క ఎకరా 20 లక్షలు పోతుంది. ఒక ఎకరా అమ్మిపోయి ఉంటే సరిపోయింది. కాబట్టి అది తల్లిదండ్రులకు చెప్పకపోవడం, భయపడడం, కాబట్టి పరువు పోతుందని తను సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి జూదం అని అంటే బెట్టింగ్ కూడా జూదం లాంటిదే. కాబట్టి చాలామంది బెట్టింగ్లో కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జూదం అనేది మంచిది కాదు. తక్కువ టైంలో డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడడం తప్పు. అది అత్యాశ అవుతుంది తప్ప ఆశ కానే కాదు. జీవితంలో ఆశ ఉండాలి, అత్యాశ ఉండరాదు. అటువంటి వాళ్లకు డబ్బు నిలబడదు. మూడవది వచ్చేసి మద్యపానం. మద్యపానం గురించి చెప్పనక్కర్లేదు. దిగువ మధ్యతరగతి తర్వాత దిగువ తరగతి అంటే లో ఎకనామిక్ పీపుల్ అంతా ఎందుకు డబ్బు పోగొట్టు వాళ్ళు సంపాదిస్తారు. డబ్బు ఎందుకు పోగొట్టుకుంటారంటే సాయంత్రం సంపాదించినంత 70% తాగుడుకు తగిలేస్తారు. కాబట్టి ఇంకా లక్ష్మి ఎలా నిలబడుతుంది? అసలు అటువంటి దుర్వ్యసనాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మి రానే రాదు. డబ్బు కూడబడాలి కదా, కూడబడడానికి ఇవ్వడం లేదు. వాళ్ళు సంపాదించిందంతా తినేస్తారు, సంపాదించిందంతా తాగేస్తారు. కాబట్టి డబ్బులు నిలబడవు. కాబట్టి ఈ జూదము అనే ఈ మద్యపానం అనేది
మనకు పురాణాల్లో కూడా ఒక కథ ఉంది, మద్యపానంతో ఎంత ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి. దానికి ప్రధానంగా శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసులకు గురువు, ఆయన వైద్యుడు. కాబట్టి ఎవరు కూడా శుక్రగ్రహం యొక్క అనుకూలం ఉంటేనే వాళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్స్ కాగలుగుతారు. అలాంటి గొప్ప ఆయనకు మృత సంజీవని అనే ఒక విద్య తెలుసు. అంటే ఎవరైనా చనిపోతే మళ్ళీ బ్రతికించగలుగుతాడు. కాబట్టి ఆయన రాక్షస జాతిని అంతా కాపాడుకునేవాళ్ళు. ఎవరైనా చనిపోతే వెంటనే ఆ విద్య, మృత సంజీవని విద్యతో వాళ్ళు బతికించుకునేవాళ్ళు. ఆ విద్య నేర్చుకోవడానికని బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు ఆయన దగ్గర శిష్యరికం చేరతాడు. కాబట్టి ఎప్పటికీ నేర్పించడు ఆయన, ఎందుకంటే ఆయనకు తప్ప ఎవరికి నేర్చుకోకూడదు అనేది ఆయన తపన. కానీ మద్యం మత్తులో ఒకసారి ఆయన భస్మం కలుపుకొని తాగడం జరుగుతుంది. ఆ భస్మం ఎవరు ఉంటారు? కచుడు యొక్క చితాభస్మం ఉంటుంది. కాబట్టి కచుడు లోపలికి వెళ్ళాక ఇంకా తను కడుపులోంచి చీల్చుకొని వస్తే తను చనిపోతాడు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో కచుడికి, అంటే బృహస్పతి కుమారుడికి మృత సంజీవని విద్య నేర్పించి తనను బ్రతికించి తను బయటకు వచ్చాక ఇతన్ని బ్రతికించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇష్టం లేకుండా కూడా అక్కడ బెండ్ కావాల్సి వచ్చింది అని అంటే వాళ్ళ ఆత్మాభిమానం ఏమున్నా కూడా వాళ్ళు అన్నీ బెండ్ అవ్వాల్సి వస్తుంది. మందు తాగినప్పుడు అక్కడ ఈ జీవితంలో ఏ తప్పు చేయడానికైనా రెడీగా ఉంటారు వాళ్ళు. కాబట్టి దయచేసి మద్యపానం జోలికి వెళ్ళొద్దండి. సరదాగా మొదలై వ్యసనంగా మారి జీవితాలని ఛిద్రం చేస్తుంది మద్యపానం. కాబట్టి ఈ రకంగా మద్యపానం కూడా డబ్బు నిలబడదు, ఆ ఇంట్లో అసలు ధన పోగుపడదు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ఇంకొక అలవాటు, వేట అని. అంటే సరదాగా వెళ్ళి నోరు లేని మూగ జంతువులను వేటాడి చంపడం. ఇది పాతకాలంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగేది. మనం పాతకాలంలో ఉదాహరణ తీసుకుంటే దశరథ మహారాజు వేటకని వెళ్ళి అక్కడ శ్రవణ కుమారుడు అనే మునిని బాణం కొట్టి చంపేస్తాడు. అనంటే ఆయనకు శబ్దభేది అనే ఒక విద్య తెలుసు. నీటి యొక్క శబ్దాన్ని బట్టి జంతువు ఎక్కడ పోతుందో కనుక్కొని బాణం వేస్తాడు. కానీ అక్కడ పొరపాటున ఆ బాణం వెళ్ళి శ్రవణ కుమారుడికి తగులుతుంది. ఆయన చనిపోతానే వాళ్ళకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు వచ్చేసి చాలా బాధపడిపోతారు. మాకు ఈ టైంలో కొడుకు ఆసరాగా ఉండేవాడు, నువ్వు చంపావు కాబట్టి నువ్వు కూడా ఇలాగే వృద్ధాప్యంలో కొడుకు దూరమై చనిపోదువుగా కానీ శాపం పెడతారు. కాబట్టి ఏం జరుగుతుంది? దశరథ మహారాజు మనకు తెలిసిందే కదా, రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన కొడుకు దూరమై కొడుకు లేడనే వ్యధతో ఆయన బాగా ఇబ్బంది పడి చనిపోతాడు. అనంటే కొడుకును దూరం చేసుకొని ఆ బాధతో కృషించి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వేట అనేది మంచిది కాదు. ఈ కాలంలో కూడా ఒక గొప్ప హీరో సల్మాన్ ఖాన్ మన బాలీవుడ్లో హమ్ ఆప్కే హై కౌన్, అది రాజస్థాన్లో షూటింగ్ కోసం అని వెళ్తే అక్కడ కృష్ణ జింక అని వాళ్ళు దైవత్వంగా చూడబడే జింకను వేటాడి చంపేశాడు. ఒకటి కాదు, 2-3 జింకలు చంపేశారు. అక్కడ వాళ్ళు కేసు పెడితే హీరో లేదు, ఏమి లేదు, తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. కాబట్టి 10 నిమిషాల సుఖం కోసము వాళ్ళు మొత్తం వాళ్ళ కెరీర్నే పనంగా పెట్టారు. కాబట్టి వ్యసనం అనేది చాలా ప్రమాదకరమైంది. అందుకే ఈ వ్యసనాలు ఉన్న వాళ్ళకి డబ్బు ఎందుకు దరిచేరదనంటే పర్సనాలిటీ మనకు ఉండాలి కదా, అప్పుడు కదా డబ్బు వచ్చేది. కాబట్టి కెరీర్నే పోగొట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ రకంగా తను జైలు పాలు కావాల్సి వచ్చింది వేటతో. నెక్స్ట్ వచ్చేసి మాట చాలా కఠినంగా ఉంటుంది. మాట కఠినంగా ఉండడం కూడా ఒక వ్యసనమే అంటుంది శాస్త్రం. ఎందుకనంటే మీరు జనరల్గా చెప్తుంటారు నాలుకకు ఎంతో పవర్ ఉంటుంది. ఎంత పవర్ ఉంటుందనంటే మనం ఎవరినైనా ఒకరికి ఆర్డర్ ఇచ్చామనుకోండి, పోయి వాళ్లకు అన్నదానం చేయమంటే అన్నదానం చేసి చనిపోయేవాడిని బతికిస్తాడు. అదే మనిషికి ఒకరిని వెళ్ళి హత్య చేసిరంటే చేసి వస్తాడు వాడు. అనంటే ఒక నాలుక ఎంత పనైనా చేయగలుగుతుంది, ఎంతమందినైనా చంపేటట్లు చేయగలుగుతుంది. అటువంటిది మంచికి వాడాలి. అలాంటిది ఇక్కడ దుర్యోధనుడు మాట దురుసుతో అహంతో ఎప్పుడు పాండవులను వాళ్ళను ఏం చేసేవాడు? వాళ్ళని అవమానపరిచేవాడు, రెచ్చగొట్టేవాడు, అవమానపరిచేవాడు. కాబట్టి అదేమైంది? తిరిగి తన నాశనానికే దారితీసింది. మాట అనేది దేవుడు నాలుక ఒకటి ఇచ్చి చెవులు 2 ఎందుకు ఇచ్చాడనంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మాట కూడా మృదువుగా ఉండాలి, ఇంకొకరిని అది బాధ పెట్టేలా ఉండకూడదు. కానీ మాటకి చాలా దెబ్బ కొడితే 4 రోజులకు మాసిపోతుంది. కానీ అదే మాట చెప్తే మనసుకు అయిన గాయము కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక మాట వల్ల డబ్బు ఒకటే కదా, ఏది దగ్గరకు రాదు. నోటి మాట చాలా ఇంపార్టెంట్. నిజంగా మీరు చెప్పినట్లు నోటి దురుసుతో మంచి కొరియోగ్రాఫర్లు, యాక్టర్లు, హీరోలు, కామెడీస్ ఎంతోమంది కేవలం ఒక మాట దురుసుతో, యాటిట్యూడ్తో మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. తమిళ్ ఫీల్డ్లో వడివేలు అనే కమెడియన్ కేవలం ఒక్కసారి ఒక పార్టీకి అనుకూలంగా అంటే అక్కడ జయలలితకు ఆపోజిట్గా ఒక్క మీటింగ్లో ఒక్క మాట మాట్లాడాడు, అంతే అతనికి లైఫే మొత్తం లేకుండా చేసేసింది.
అలాగా ఎప్పుడు కూడా మన మాట మన నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. చేత కాకపోతే గమ్మున ఉండాలి. మన మైండ్ మనీ సైకాలజీ పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్గా మాట్లాడరాదు. ఎందుకు మాట్లాడాలి నెగిటివ్గా? మాట్లాడినంత మాత్రాన అది రాక్షస ఆనందం అవుతుంది తప్ప అందులో ఏం ఉపయోగం ఉండదు. ఏమొస్తుంది మనకు? ఏమి రాదు. డబ్బు వస్తుందా? డబ్బు రాదు. ఊరికి ఆనందం, అది ఏమి మామూలు ఆనందం కాదు, రాక్షస ఆనందం. కాబట్టి అది అస్సలు మంచిది కాదన్నట్టు. కాబట్టి ఇక్కడ నాలుకను అదుపులో పెట్టుకుంటే ఈ మాట కఠినం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 6వ దుర్వ్యసనము, దండన కూడా కఠినంగా ఉంటుంది. కొంతమంది పిల్లలను చదవలేదని విపరీతంగా కొడతారు. చదవకపోతే ఏం చేయాలి? వాళ్లకు చదివించాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో కూర్చొని మాట్లాడాలి. అంతేగాని విపరీతంగా కొట్టడము. ఇప్పుడు టీచర్స్ కూడా అలానే కొడుతున్నారు, తల్లిదండ్రులు కూడా అలానే కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారంటే వీళ్ళు స్ట్రెస్లో ఉండి వాళ్ళని కొడుతున్నారు తప్ప తప్పు వాళ్ళది కాదు. కాబట్టి ఒక పిల్లాడికి చదువు రావట్లేదంటే కనుక్కోవాలి, ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఏ పాయింట్లో ఉన్నాడు, ఎందుకు తనకు ఇంట్రెస్ట్ పుట్టడం లేదు, ఇంట్రెస్ట్ పుట్టేలా వీరు చదివించడం లేదు. కాబట్టి దండన అనేది చాలా కఠినంగా ఉండరాదు, మృదువుగా ఉండాలి. ఇది కూడా ఒక దుర్వ్యసనమే. చీటికి మాటికి మనం ఎక్కువగా దండించకూడదు. మన కింద ఉండే వాళ్ళను దండన చేయడం, అరవడం, కేకలేయడం, కొట్టడం చేస్తే శనిగ్రహం పాడవుతుంది. ఇది మీ వ్యాపారం ఎప్పటికీ జరగదు, మీకు డబ్బు ఎప్పటికీ రాదు. కాబట్టి ఆఖరి వ్యసనంగా చెప్పుకున్నట్లయితే డబ్బు వృధా చేయడం, ఇది వ్యసనమే. చాలామంది అరే అది ఎలా వ్యసనం అవుతుంది, డబ్బును ఖర్చు పెట్టడం వ్యసనమా అంటే 100% వ్యసనమే. దుబారా ఖర్చు చేసేవాళ్ళు కుబేరుడికి కానీ లక్ష్మీదేవికి కానీ అస్సలు ఇష్టం ఉండదు. డబ్బును వృధా చేస్తున్నారు అని అంటే మీరు శక్తిని వృధా చేస్తున్నారు, వాళ్ళను అవహేళన చేస్తున్నారు అని అర్థం. అందుకే చూసావు, ఎప్పుడన్నా పార్టీల్లో ఫంక్షన్లో డబ్బులు గాల్లో ఎగరేస్తుంటారు వాళ్ళు, వాటిని తొక్కుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి డబ్బును ఎప్పుడు అవమానించకూడదు. అలా ఎగిరేసేవాడు తర్వాత అవే డబ్బులు రోడ్డు పక్కన కూర్చొని అడుక్కు తింటూ అందరినీ అడుక్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదని అంటే ఇలాంటి అలవాట్లు, చెప్పిన 7 అలవాట్లు మీ లైఫ్లో లేకుండా చూసుకోండి. అప్పుడు మీ లైఫ్ లక్, ప్రాస్పరిటీ, అబండెన్స్తో నిండిపోతుంది. ఈ నెల 19వ తారీఖు నవంబర్ 19వ తారీఖు కార్తీక మాసంలో వచ్చే విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు మనము పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. అది శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ పవర్ మెడిటేషన్ కాస్త పవర్ మనీ మెడిటేషన్గా మారనుంది. శుక్రవారం శుక్రహోరలో సాయంత్రం 8-9కి ఫుల్ మూన్లో మనము చేసే ఈ మెడిటేషన్ ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. మీ అఫర్మేషన్స్ అన్నీ పూర్తిగా నిజమయ్యేలా ఆ రోజు 1 అవర్ నేను లైవ్ మెడిటేషన్ సెషన్ మీకు నేర్పించబోతున్నాను. కాబట్టి ఈ మెడిటేషన్లో మీరు చేరాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఒకరు రిజిస్టర్ చేసుకుంటే అందరూ మీకు లింక్ ఇవ్వబడుతుంది. ఇంట్లో అందరూ ఒకరిలో ఒకరు చేయి వేసుకుని మీరు మెడిటేషన్ చేసినట్లయితే గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. మీ భవ బాంధవ్యాలన్నీ బలపడతాయి. ఇంట్లో ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మెడిటేషన్లో పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. సో చాలామందికి దగ్గరగా ఒక సబ్జెక్ట్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఐ థింక్ లాస్ట్ టైం గ్రాండ్ సక్సెస్ చేశారు, 1,00,000 మందితో కూడుకున్నటువంటి ఎంత మంచి కార్యం. నిజంగా ఈసారి కూడా లాస్ట్ టైం చాలామంది మాకు ఒక అనుభూతి కలిగింది, మేము ఆ విధంగా చూడగలిగాము, మాకు ఈ విధంగా కలిసి వచ్చింది అనేటువంటి వాళ్ళు చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ అంతకంటే డబుల్ ట్రిపుల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. శివ ఓం. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజు గారు, అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ 19th కార్తీక పౌర్ణమి రోజు మీరు కనుక సో ఆ ప్రోగ్రాంలో పవర్ మెడిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ దాంతోపాటు చాలామంది మనీ సూత్ర క్లాసెస్ ఆఫ్లైన్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు 30th వైజాగ్లో ఉంటుంది. సో కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే 30th అక్కడికి రావాలి అనుకుంటే మీరు వైజాగ్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ బట్ ఈ 19th క్లాస్ ఏదైతే ఉందో 19th క్లాస్కి సంబంధించి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మనీ వాటికి సంబంధించి మైండ్, మనీ అండ్ దాంతోపాటు సైకాలజీ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా వెళ్తుంది, అండ్ దాని మీద మనీకి సంబంధించిన బిజినెస్ ఐడియాస్ని ఏ విధంగా మనం సమకూర్చుకోవచ్చు అనేటువంటి విషయాల్ని మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.